శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారికి పెట్టే నైవేద్యం రవ కేసరి. ఇలా సింపుల్‌గా 10 నిమిషాల్లో బెల్లంతోటి తయారు చేసుకోండి. చాలా సాఫ్ట్‌గా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని ముప్పావు కప్పు బెల్లాన్ని వేసుకొని, అందులోకి 2 కప్పుల వరకు వాటర్ వేసుకొని, స్టవ్ పైన పెట్టేసుకొని బెల్లాన్ని కరిగించేసుకొని, బెల్లం వాటర్‌ని పక్కన పెట్టుకోండి. అదే స్టవ్ పైన కళాయి పెట్టేసుకొని 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని, వీటిని ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బెల్లాన్ని ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతోటి హాఫ్ కప్పు ఉప్మా రవ్వను వేసుకోండి. దీన్ని సుజి రవ్వ అని కూడా అంటారు. ఈ రవ్వని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి మనం పక్కన పెట్టుకున్న బెల్లం వాటర్‌ని ఇలా స్ట్రైనర్ తీసుకొని వడకట్టుకోండి. ఇలా వడకట్టుకున్న తర్వాత ఉండలేమి లేకుండా ఇలా కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత 2 యాలకులు దంచుకొని వేసుకొని, అలాగే డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలిపేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మరొక్కసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు చివరగా చిటికెడు పచ్చ కర్పూరం తీసుకొని నలిపేసి వేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దండి, చిటికెడు సరిపోతుంది. ఎక్కువ వేసుకుంటే ఘాటు ఎక్కువ అవుతుంది. వేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో పెట్టేసి అమ్మవారికి నైవేద్యం పెట్టేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.